లేగానే ఆన్ చేయగానే ఇంటర్సిటీ ఒకటి పడింది తుమ్కూరు రోడ్కి. 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. కస్టమర్తో వెళ్ళి మాట్లాడాలి. ఊబర్లో వచ్చేసి తక్కువ అమౌంట్ చూపించింది, 1400 1300. కస్టమర్తో మాట్లాడుకొని వెళ్ళాలి. ఓకేనండి, ఫస్ట్ కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాము. దాబాస్పేట వచ్చినామండి. దాబాస్పేట నుంచి 3 కిలోమీటర్లు డ్రాప్. టీ తాగుదామని టీ కోసమని ఆపినాము. వీళ్ళు మా కస్టమర్లు ఎట్లా మొత్తం చూడు. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. ఇంటర్సిటీ దాబాస్పేట దగ్గర డ్రాప్ అయిందండి. కస్టమర్ 2000 ఇచ్చాడు. ఇక్కడ ఆర్డర్స్ ఏవి పడవనేసి తుమ్కూరుకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. సో అక్కడి నుంచి ఏదైనా స్మాల్ ఆర్డర్ పడినాను, మనకి 1000 రూపీస్ పడుతుంది బెంగళూరుకి. సో అక్కడికి వెళ్ళి కాసేపు వెయిట్ చేస్తాము, చూద్దాం ఆర్డర్ పడుతుందా లేదో. ఒకసారి తుమ్కూరు పోతే ఎప్పుడు రిటర్న్ ఖాళీ పోలేదు. ఈరోజు మార్నింగే కదా, ఒకసారి ట్రై చేస్తామనేసి ఎంపీగా తుమ్కూరు వరకు వెళ్తున్నాను. ఓకేనండి, తుమ్కూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఆర్డర్ పడిందండి. ఎట్టకేలకు ఆర్డర్ అనేది సాధించాను. 1800 ప్లస్ టోలు. కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్తున్నాను అండి. ఆల్రెడీ కస్టమర్ డ్రాప్ చేసి మిగిలిన విషయాలు చర్చిద్దాం. ఓకేనండి, తుమ్కూరు నుంచి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడేను తుమ్కూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి పర్సనల్ బాడీకి మాట్లాడినానండి. 2000 అడిగాను. 2000 గాను వాళ్ళు 1800 ఇస్తా అన్నారు, ప్లస్ టోల్ ఇస్తా అన్నారు. సో 1800 ప్లస్ టోల్ 2200 అయిందండి. ఫోన్పే చేశారు, ఆ స్క్రీన్ షాట్ మీకు పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్స్ అయితే ఏమీ లేవు సిటీలో. చూద్దామండి, ఇంకాసేపు వెయిట్ చేసి. ఓకేనండి, ఇంటర్సిటీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఒక ఆర్డర్ పడింది. అది కూడా కంప్లీట్ అయింది మారతల్లికి. మళ్ళీ ఇప్పుడు మారతల్లి నుంచి శివాజీనగర్ వెళ్తున్నాను. శివాజీనగర్కి 295 రూపీస్ ఇచ్చారు. కస్టమర్ డ్రాప్ చేసి విషయాలు మాట్లాడదాం. ఓకేనండి, మారతల్లి నుంచి శివాజీనగర్ డ్రాప్ అయిపోయింది. 300 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏమన్నా కాస్త తిందామనేసి బ్రేక్ వేసాను. చూస్తాం ఏమని తినడానికి హెచ్చుకుతుందా అనేసి. ఓకేనండి, శివాజీనగర్ డ్రాప్ అయిపోయాక ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసినండి. ఆర్డర్స్ అనేది పడలేదు. సరే అయింది అనేసి ఇప్పుడు యలంక సైడ్కి ఆర్డర్ పడిందండి. కంప్లీట్ అయిపోయింది. జక్కూరుకి కలిసత్ర అశోక్ నగర్ శివాజీనగర్ నుంచి జక్కూరుకి అండి 380 రూపీస్ ఇచ్చారు. ఇంకో 380. మళ్ళీ ఇమీడియట్ మాల్ ఆఫ్ ఏషియాకి డ్రాప్ ఇచ్చారు 200. ఈ 200 ఆర్డర్ ఎందుకు ఎత్తుకున్నానంటే
మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇంతటితో ముగియనుంది. సో మన టార్గెట్ ఇంతటితో క్లోజ్ అవుతుందండి. నిన్న కంటిన్యూ ఆర్డర్ చేసిన, నైట్ ఇంటికి పోయలేదు. సో 5000 చాలు అనుకునేసి ఇంటికి బయలుదేరినానండి. ఓకేనండి, ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఎర్నింగ్స్ ఎంత అయినాయో ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనండి, ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అయినాయో ఒకసారి చూసుకుందాము. మార్నింగ్ మనకి తుమ్కూరు పడిందండి. తుమ్కూరుకి వచ్చేసి 2000 రూపీస్ రౌండ్ ఫిగర్ డైరెక్ట్ కస్టమర్ క్యాష్ ఇచ్చారు. ఆ తర్వాత తుమ్కూరు నుంచి పర్సనల్ మాట్లాడుకున్నానండి ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసి 1800 వితౌట్ టోల్. అది యాడ్ చేసుకుంటే 1800. మళ్ళీ అక్కడి నుంచి ఓలాలో పడిందండి. ఓలా నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మారతల్లికి 396. ఎర్నింగ్స్ వచ్చేసి 331. మళ్ళీ అక్కడి నుంచి మారతల్ నుంచి అశోక్ నగర్ వచ్చిందండి 291. మారుతి నగర్ నుంచి అశోక్ నగర్, శివాజీ నగర్ 292. శివాజీ నగర్ నుంచి ఊబర్లో నుంచి పడిందండి. ఊబర్లో తనిసంద్ర ఇదేనండి, తనిసంద్ర పడింది 382, 386. మళ్ళీ తనిసంద్ర నుంచి మాల్ ఆఫ్ ఏషియా ఎలంగ దగ్గర, కరెక్ట్గా మన ఇంటి దగ్గరికి. సో దాన్ని అందువల్లనే యాక్సెప్ట్ చేశాను, అదే వీడియోలో చెప్పాను. 213 రూపీస్. 230, 5000 అండి. ఇదండి మన ఎర్నింగ్స్ టుడే. ఓకేనండి, తిరిగి రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. ఓకేనండి, ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.